హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రాన్స్ అయితే కాదండి, మిల్ మేకర్ విత్ గోంగూర కర్రీ డాబా స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూసేద్దాం. కొద్దిసేపు నానబెట్టాలండి మిల్ మేకర్స్. నానిన తర్వాత నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పాన్ పెట్టేసుకొని వీటిని కొంచెం బ్రౌనిష్ ఇచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే మీల్ మేకర్ అంతా బాగా బ్రౌనిష్ వచ్చేదాకా కొంచెం అయితే ఫ్రై చేసేసాను. చాలా బాగుంటాయండి ఇలాగ చేసుకుంటుంటే కర్రీస్. అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చేయటం, మీల్ మేకర్ విత్ గోంగూర. నాకైతే చికెన్ కర్రీ లాగే అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందన్నమాట. ఇలా అయితే ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర వేసి బాగా ఆయిల్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా మగ్గనివ్వాలన్నమాట. తగినంత కారం వేసాను. గోంగూర అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవంతా మగ్గిన తర్వాత గోంగూరను కూడా వేసేసి బాగా ఆయిల్లో కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిసేపు ఆయిల్లోనే ఇలా ఉంటే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. గోంగూర, పచ్చిమిర్చి, టొమాటోస్, కొత్తిమీర అవన్నీ వేసాం కదా, ఇవన్నీ బాగా మగ్గనిచ్చిన తర్వాతే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో తెలియచేయండి. టేస్ట్ అంటే నాకైతే చాలా బాగా వచ్చింది. ఇదంతా మగ్గనిచ్చిన తర్వాత నేనైతే మీల్ మేకర్స్ వేసి కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చేయటం. నాకైతే టేస్ట్ బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ. చూస్తున్నారు ఈ కన్సిస్టెన్సీ